that's 35 instance. Let me make a little zoom of it. So now I want to create a database. Database name is sample database. Sample database. Click on OK. Database will be created. That's it. Sample DB. Okay. So if you want to create a database, you need at least 2 files. To create a database, you need at least 2 files. One file is to store data. మీరు ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా. Another file is to store all logs, transaction information. This is called as data file. This is called as log file. సో ఒక డేటాబేస్ ని క్రియేట్ చేయాలంటే మనకి 2 ఫైల్స్ కావాలి. ఓకే, సో అట్లీస్ట్ 2 ఫైల్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ డేటా ఫైల్స్, మల్టిపుల్ లాగ్ ఫైల్స్. బట్ అట్లీస్ట్ డేటాబేస్ ఉంది అంటే ఆ డేటాబేస్ లో అట్లీస్ట్ ఒక డేటా ఫైల్, ఒక లాగ్ ఫైల్ ఉండాలి. డేటా ఫైల్ దేనికి వాడుతుంది? సో మీరు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఓపెన్ స్టూడెంట్ డేటాబేస్, ఓపెన్ టేబుల్. సో టేబుల్స్ లిస్ట్ లో గో టు స్టూడెంట్స్, select top 1000 rows. So this is information, student information, student ID, student name, student age, student grade. ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యేది డేటా ఫైల్ లో. డేటా ఫైల్. సో యాక్చువల్ ఇన్ఫర్మేషన్ మీరు ఏదైతే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయ్యేది డేటా ఫైల్ లో. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ని మనం డేటాబేస్ లో ఇన్సర్ట్ చేయడానికి వాడే కమాండ్స్ ఉంటాయి చూసారా? ఆ కమాండ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లాగింగ్ అంటారు. సో ఆ లాగ్స్ అన్ని స్టోర్ అయ్యేది లాగ్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడు నేను ఈ టేబుల్ కి అడిషనల్ గా కొంత డేటా యాడ్ చేయాలనుకున్నా. సో డోంట్ వరీ అబౌట్ కమాండ్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను జస్ట్ చూపిస్తున్నా అంతే. సో నేను అడిషనల్ రో ఒకటి యాడ్ చేస్తా చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్, values I want to insert. So what are the values I want to insert? Student ID is 6. Student name is Hari. Okay. Then age is 25. Then grade is 1. Close this. So నేను ఇప్పుడు దీనికి డేటా యాడ్ చేయాలంటే ఇది నాకు కమాండ్ అన్నమాట. సో ఈ కమాండ్ వాడితే డేటా యాడ్ అవుతుంది. లేదా నేను గ్రాఫికల్ గా కూడా చేయొచ్చు. రైట్ క్లిక్, ఎడిట్ టాప్ 200 రోస్ కొడితే నాకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నేను గ్రాఫికల్ గా టైప్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఏదైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానో, లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. సో ఇప్పుడు నేను ఆ టేబుల్ ని చెక్ చేయాలంటే ఎలా? సెలెక్ట్ ఆల్ కాలమ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ కాలమ్స్ వి యూజ్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సింపుల్ కమాండ్. స్టూడెంట్ అనే టేబుల్లోంచి డేటా చెక్ చేయండి. సో 6th రో నేను ఇప్పుడు ఇన్సర్ట్ చేశాను. ఓకే, బై మిస్టేక్ ఎవరైనా తెలిసి తెలియక ఈ రో డిలీట్ చేశారనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, delete from student where student ID equal to 6. బై మిస్టేక్ ఎవరో డిలీట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ డిలీట్ అయిన రోని మనం తెప్పించాలంటే మనం ఎంటైర్ గా మొత్తం రాసుకోవాల్సిన అవసరంలా. ఈ కమాండ్ ఏదైతే ఉందో ఇది స్టోర్ అయి ఉంటే we can still get the data, same data. See, I'll tell you one more time. Okay, see this example. I am creating a new table. This is the command for creating a new table. Create table. Table name is sample. Okay, so open bracket, column name ID, data type అంటే ఆ కాలంలో మీరు ఎలాంటి
డేటా టైప్ వాడతారు, ఇంటీజర్స్ నెంబర్స్ వాడతారా, క్యారెక్టర్స్ వాడతారా? సో ఐఎమ్ యూజింగ్ ఇంటీజర్స్, కమా నేమ్ క్యారెక్టర్స్ 10 characters, comma location, okay, characters 20 characters. Close this, close the bracket. This is the syntax for creating a table. I created a sample table. Fine. Refresh this. You can see sample table here. Sample table. Fine. So I am inserting some data in it. Insert. So ఇందులో ఏమున్నాయో చెక్ చేయాలంటే select star from sample. Select అంటే read చేయండి అని. From where? From sample table. ఏ కాలమ్స్ కావాలి? ఆల్ కాలమ్స్ అంటే స్టార్ వాడతాం. సో ఇందులో డేటా లేదు. ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ డేటా. ఇన్సర్ట్ ఇంటూ ఐడి వాల్యూస్. ఇన్సర్ట్ ఇంటూ విచ్ టేబుల్? శాంపుల్ టేబుల్. వాల్యూస్. వాట్ ఆర్ ద వాల్యూస్? 1, హరి, సో 1 అనేది ఐడి, హరి అనేది నేము, లొకేషన్ వచ్చేసి బెంగళూరు. ఓకే. సో నెక్స్ట్ 2, రవి, లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్. డన్. సో ఇప్పుడు ఈ టేబుల్ చెక్ చేద్దాం. ఏముంది? డేటా ఉంది ఇందులో. హరి, బెంగళూరు, రవి, హైదరాబాద్. సో ఇప్పుడు ఏమైందంటే బై మిస్టేక్ ఎవరో వెళ్ళి ఈ టేబుల్ ని డిలీట్ చేశారు. లెట్ మీ డిలీట్ దిస్ టేబుల్. ఇప్పుడు ఈ టేబుల్ ని రికవర్ చేయాలంటే మనం మళ్ళీ మొత్తం డేటా రాసుకోవాల్సిన పని లేదు. ఈ కమాండ్స్ ఎక్కడైనా సేవ్ అయి ఉంటే, ఓకే, జస్ట్ ఈ కమాండ్స్ అన్ని ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. దీన్ని ఎగ్జిక్యూట్ బటన్ నొక్కితే మళ్ళీ ఆటోమేటిక్ గా, ఓకే, ఆ టేబుల్, ఆ కమాండ్స్ అన్ని వచ్చేస్తాయి. లెట్స్ సీ దిస్. ఇంకోసారి చూపిస్తా చూడండి. సో ఈ టేబుల్ నేను డిలీట్ చేస్తున్నా. డిలీటెడ్ దిస్. రిఫ్రెష్. సో రైట్ నౌ దెర్ ఈస్ నో శాంపుల్ టేబుల్. దాంట్లో చాలా డేటా ఉంది. ఓకే. సో నేనేం చేయాలంటే ఆ టేబుల్ మిస్ అయింది, కానీ నా దగ్గర ఈ కమాండ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. జస్ట్ ఎగ్జిక్యూట్ బటన్ నొక్కుతాను. చెక్ ఇట్. శాంపుల్ టేబుల్, డేటా. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, నేను ఇందాక శాంపుల్ టేబుల్ బదులు స్టూడెంట్ టేబుల్ డిలీట్ చేశానేమో మేబీ. లెట్ మీ డిలీట్ శాంపుల్ టేబుల్ వన్ మోర్ టైమ్. ఓకే, నౌ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. డన్. రిఫ్రెష్ దిస్. శాంపుల్ టేబుల్ కేమ్. సో డేటా రికవర్ చేయాలంటే we need logging information, anything in SQL Server, not only SQL Server, in any RDBMS software. The thumb rule is, if you want to insert some data into data file, okay, before inserting the data to disk ante data file lo untadi, disk lo data file untadi. Before inserting to the disk, you need to log the information in log file. సో నేను ఈ హరి బెంగళూరు, రవి హైదరాబాద్ అని టేబుల్లో ఇన్సర్ట్ చేసే ముందే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను లాగ్ ఫైల్లో స్టోర్ చేసుకోవాలి. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ రైట్ అహైడ్ లాగింగ్. సో డేటా ఫైల్లో డిస్క్కి ఏదైనా రాసే ముందు ఫస్ట్ స్టోర్ చేసుకోవాలి ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ లో మిమ్మల్ని స్టార్టింగ్ లోనే ఒకరు రిసెప్షనిస్ట్ ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. బిగ్ హాస్పిటల్స్కి వెళ్తే, లేదా అపార్ట్మెంట్స్కి వెళ్ళారు అనుకోండి, ఒక గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళారు. సో వాచ్మెన్ ఏం చేస్తాడంటే ఒక బుక్ పెట్టుకుని కూర్చో ఉంటాడు. దట్ బుక్ ఈజ్ కాల్డ్ యాజ్ లాగ్ బుక్. ఆ లాగ్ బుక్ లో ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుంటాడు. ఏం స్టోర్ చేస్తాడు? సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద పర్సన్, ఫోన్ నెంబర్, ఓకే,
purpose of visit. So incoming time, in time. So estimated time, out time. ఓకే. తర్వాత సిగ్నేచర్. ఎవరైనా పర్సన్ అన్నోన్ పర్సన్. సో అపార్ట్మెంట్‌లో ఉండేవాళ్ళు కాకుండా ఎవరైనా అన్నోన్ పర్సన్ ఆ అపార్ట్మెంట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ ఈ బుక్‌లో ఫిల్ చేయాలి డేటా. సో తను అపార్ట్మెంట్‌లో గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయ్యే ముందే ఈ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. ఫిల్ చేయకపోతే లోపలికి రానియరు. సో దిస్ ఈస్ కాల్డ్ యాస్ రైట్ అహెడ్ లాగింగ్. ఎందుకు ఫిల్ చేయాలి? బై మిస్టేక్ ఫ్యూచర్‌లో ఏదైనా జరిగినా లేకపోతే ఏదైనా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకున్నా ఈ రికార్డ్ మెయింటైన్ చేస్తే దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై. టు రికవర్ లాస్ ఇన్ఫర్మేషన్ వి నీడ్ టు యూజ్ లాగింగ్. ఇన్ ద సేమ్ వే సో మీరు ఏదైనా టేబుల్‌లోకి డేటా ఇన్సర్ట్ చేసే ముందు ఆ టేబుల్‌ని క్రియేట్ చేయడానికి, ఆ టేబుల్‌లో డేటా ఇన్సర్ట్ చేయడానికి అవసరమైన కమాండ్స్‌ని వీటిని ట్రాన్సాక్షన్స్ అంటాం. ఆల్ ట్రాన్సాక్షన్స్ విల్ బి రికార్డెడ్ ఇంటూ లాగ్ ఫైల్. ఇస్ ఇట్ క్లియర్? Anybody have any doubts? సో నేను ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ అయితే ఎస్ చెప్పండి, నో అయితే నో చెప్పండి. సైలెంట్‌గా అయితే ఉండద్దు. మీకు అర్థమైందా? ఓకే ఓకే ఓకేనా. అర్థమైంది సార్. సో ప్రతి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు డేటా ఫైల్‌కి ఇవ్వాలంటే ఫస్ట్ లాగ్ ఫైల్‌కి ఇవ్వాలి. ఎందుకు? ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. బై మిస్టేక్ డేటా డిలీట్ అయిపోతే దాన్ని రికవర్ చేయడం కోసం వి విల్ మెయింటైన్ లాగ్ ఫైల్. సో వేర్ ఇస్ దిస్ లాగ్ ఫైల్ లొకేటెడ్? గో టు ఎనీ డేటాబేస్. శాంపిల్ డేటాబేస్ క్రియేట్ చేసినాం కదా, రైట్ క్లిక్ హియర్, గో టు ప్రాపర్టీస్, go to files, open this, see this. This is the data file. This is the log file. So file type rows data అని ఉంటే డేటా రోస్ లో ఉన్న డేటా ఇది డేటా ఫైల్. లాగ్ అని ఉంటే లాగ్ ఫైల్. సో 2 files are mandatory for creating a database. Without these 2 files you cannot create database. Okay. సో రోస్ డేటా అంటే డేటా ఫైల్, లాగ్ అని ఉంటే లాగ్ ఫైల్. తర్వాత వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ దిస్ డేటా ఫైల్? ఈ డేటా ఫైల్ సైజ్ ఏంటి? వాట్ ఈస్ ద ఇనిషియల్ సైజ్? 8 MB. 8 MB. 8 MB. ఈ 8 MB ఫుల్ అయింది అనుకోండి, వాట్ హ్యాపెన్స్? Will extend. Let me check that. So for example, student database, I'll open student DB, go to properties, files, 8 MB ఉంది, fine. So we have multiple tables, right? నేనేం చేస్తానంటే కొంత డేటా ఇన్సర్ట్ చేస్తా దీంట్లో, మోర్ దాన్ 8 MB. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ విచ్ టేబుల్? పర్సన్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్. ఈ కమాండ్స్ అన్ని మీకు అక్కర్లేదు, ఒకవేళ కావాలనుకున్నా ఫోన్ ఫ్యూచర్ లో మీకు ఈజీగా అలవాటుంది. ఓకే, నేను కొంత డేటా ఇన్సర్ట్ చేసే దీంట్లో. సో ఇప్పుడు నేను స్టూడెంట్ డేటాబేస్కి వెళ్తా, చూడండి ఏమవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ 8 MB, ఫైన్. సి ఏమైంది? 72 MB అయింది. సో ఎందుకు 72 MB అయింది? బికాస్ ఇనిషియల్ గ్రోత్ వాజ్, లెట్ మీ షో యూ. ఇక్కడ పెడదాం, ఎక్సెల్ తీసుకుందాం. సో ఇనిషియల్ గ్రోత్ ఏంటంటే 8 MB ఇనిషియల్ సైజ్. ఎప్పుడైతే ఈ 8 MB ఫుల్ అయిందో ఇట్ విల్ టేక్ ఆటో గ్రోత్ ఆఫ్ 64 MB, ఇక్కడ మెన్షన్ చేశారు. సో బై డిఫాల్ట్ ఆటోమేటికల్లీ ఈ 8కి 64 యాడ్ అవుతుంది. దట్ విల్ బికమ్ 72. నౌ ఇట్ బికేమ్ 72.
సో డేటా ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఇమ్మీడియట్ గా ఇట్ విల్ గ్రో 64 MB మోర్. దట్ ఈస్ కాల్డ్ ఆటో గ్రోత్. మీరు ఆటో గ్రోత్ డిజేబుల్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిజేబుల్ ఆటో గ్రోత్. Click OK. So let's see this. What happens? Now I'll insert more data. ఏమైంది? What is the error here? Can you see the error? Could not allocate the space from the object Yes. database. సో ఇది ఆటో గ్రోత్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? మనం ఆటో గ్రోత్ ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఆటో గ్రోత్ ఇవ్వలేదు కాబట్టి, ఆటో గ్రోత్ నన్ పెట్టాం కాబట్టి ఇట్ కుడ్ నాట్ గ్రో. ఇంతవరకే గ్రో అవ్వగలిగింది. 72 MB దాటిన తర్వాత ఇది ఫుల్ అయిపోయింది. కానీ లాక్ ఫైల్ ఆటో గ్రోత్ ఎనేబుల్ చేసాం, లాక్ ఫైల్ ఫుల్ అయింది. చూడండి, లాక్ ఫైల్ ఇంక్రీజ్ అయింది 72 కంటే ఎక్కువ. సో టు అవాయిడ్ దిస్ ఎర్రర్స్, టు అవాయిడ్ డిస్క్ స్పేస్ ఎర్రర్స్, సో వీ విల్ గివ్ ఆటో గ్రోత్ ఆప్షన్. ఆటో గ్రోత్ ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మనకు అవసరమైనప్పుడు అదే పెరుగుతుంది. సో ఈ ఆటో గ్రోత్ ని మనం టూ వేస్ లో ఇవ్వచ్చు. పర్సెంటేజ్ వే, మెగాబైట్స్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 MB ఉందనుకోండి ఇనిషియల్ డేటా సైజ్. 10% ఇంక్రిమెంట్ ఇస్తే ఎంత పెరుగుతుంది? ఓకే, సో పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ టైమ్. సీ దిస్. ఏదైనా పర్సెంటేజ్ లెక్కేయాలంటే సింపుల్ వే చెప్తా. ఎనీ నెంబర్, టేక్ ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ దిస్ నెంబర్. 10% అంటే మీరు సింపుల్ గా ఒక్క పాయింట్ పక్కకి జరపండి. 10% అంటే ఇది వాల్యూ. ఓకే, 100% అంటే 1% అంటే 2 పాయింట్స్ పక్కన పెట్టండి. ఎన్ని జీరోస్ ఉంటే ఇది వాల్యూ. సో 10% లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో. సో 1 పాయింట్. 100 ఓకే, 1% కావాలి మీకు. 1% లో సో ఎన్ని జీరోస్? 1% లో ఎన్ని జీరోస్ తీసేస్తే 1% వస్తుంది? 100 లో 2 జీరోస్ తీసేస్తే 1% వస్తుంది. కాబట్టి ఇది వాల్యూ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉంది అనుకోండి. 10% అంటే ఎంత? ఒక జీరో తీసేయాలి, 20. 1% అంటే ఎంత? 2 జీరోస్ తీసేయాలి, 2 is the 1%. పర్సెంట్ అంటే మీనింగ్ ఏంటంటే డివైడెడ్ బై 100 అని మీనింగ్. డివైడెడ్ బై 100. సెంట్ అంటే 100, 100. పర్ అంటే డివైడెడ్ బై. సో పర్సెంట్ అంటే ఇది మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 లో 10% అని నేను అనుకో, 10%. ఇది మీనింగ్. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 200 ఇంటూ 10/100 క్యాలిక్యులేట్ చేస్తే 20 వస్తుంది. ఓకే, 10% అంటే ఎంత? 1 జీరో తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 200 లో 10% ఎంత? 20. అదే 5% అంటే ఎంత? డివైడెడ్ బై 2. ఇది ఆల్రెడీ 10% అయింది కదా. లెట్ మీ షో యు. 200. సో 10% అంటే ఎంత? 20. 5% అంటే ఎంత? దీంట్లో హాఫ్ కదా, దీంట్లో కూడా హాఫ్. డివైడెడ్ బై 2 చేస్తే 10. సో ఇవి పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్. ఈజీ రిమెంబరింగ్ వే చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి. సో నా ఇనిషియల్ సైజ్ వచ్చేసి 150 GB ఉంది. నేను ఆటో గ్రోత్ 10% పెట్టాను. ఈ 150 GB ఫుల్ అయితే ఎంత GB ఎక్స్ట్రా స్పేస్ యాడ్ అవుతుంది? 15 GB. వెరీ గుడ్, వెరీ గుడ్. బికాస్ 10% అంటే ఒక జీరో తీసేయాలి. సో 15 GB యాడ్ అవుతుంది. టోటల్ ఇట్ విల్ బికమ్ 165 GB. ఓకే, ఓకే ఫైన్. సో పర్సెంటేజ్ అనేది తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 15 GB ఈజ్ ఫైన్. వాట్ ఇఫ్ మై ఇనిషియల్ సైజ్ ఈజ్ 10,000 GB? నా డేటాబేస్ సైజ్ 10,000 GB ఉంది. నేను 10% ఆటో గ్రోత్ ఇచ్చాను అనుకోండి, ఎంత అవుతుంది? అడిషనల్ గ్రోత్ ఎంత పెరుగుతుంది? 1000 GB. సో చూడ్డానికి 10% ఉంది, కానీ 1000 GB ఈజ్ ఎ లాట్. 1000 GB అంటే 1 TB. మన జనరల్ ల్యాప్టాప్స్ లో కూడా 1000 GB డిస్క్ ఉండదు. ఉండొచ్చు, సింగిల్ డిస్క్ టెరాబైట్ ఇవ్వచ్చు, ఇప్పుడు ఇస్తున్నారు.
సో అంత అంటే 10% పెంచినా కూడా మీకు ఇంత స్పేస్ అనేది పెరుగుతోంది. దిస్ ఈజ్ నాట్ రికమెండబుల్. ఓకే, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫర్ స్మాలర్ డేటా ఫైల్స్ యూ కెన్ మెన్షన్ ఆటో గ్రోత్ ఇన్ పర్సెంటేజ్ బికాస్ సో అప్ టు 100 GB కానీ 500 GB కానీ మాక్సిమం మీరు 10% అంటే 50 GBనే పెరుగుతుంది. కానీ ఫర్ బిగ్గర్ డేటాబేస్ డేటా ఫైల్స్ యూ కెనాట్ మెన్షన్ ఆటో గ్రోత్ ఇన్ పర్సెంటేజ్. ఈవెన్ ఇఫ్ యూ మెన్షన్ 5%, it becomes 500 GB. 500 GB is a lot. So bigger database like entante, you mention in megabytes instead of percentage. I'll mention like I need to increase, for example, 500 MB. 500 MB means 1 GB, half GB. Otherwise, 1000 MB, 1 GB. సో 1 GB కాదు, మీరు 10 GB ఇవ్వాలా, 10,000 MB ఇవ్వండి. 10,000 MB ఇచ్చినా మీకు 10 GB అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో ఇలా బిగ్గర్ డేటాబేస్ లకి ఇఫ్ యు ఆర్ మెన్షనింగ్ ఆటో గ్రోత్ యూ నీడ్ టు మెన్షన్ ఇన్ మెగాబైట్స్. స్మాలర్ డేటాబేస్ లకి యూ కెన్ మెన్షన్ ఇన్ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ ఈస్ నాట్ ఆల్వేస్ రికమెండబుల్. బెస్ట్ వే ఈస్ రికమెండ్ ఆటో గ్రోత్ ఇన్ మెగాబైట్స్. ఓకే ఫైన్. సో అనదర్ ఆప్షన్ ఈస్, ఇది ఇక్కడికి మనం లిమిట్ పెట్టేసాం. ఓకే, ఆటో గ్రోత్ ఎనేబుల్ చేసా ఇప్పుడు. ఫైన్, నేను ఆటో గ్రోత్ ఎనేబుల్ చేస్తే ఈ ఫైల్ సైజు ఎంతవరకు పెరుగుతుంది? మ్యాక్సిమం అన్లిమిటెడ్ అని పెడితే మీ డిస్క్ సైజ్ ఎంత ఉంటే అంత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా డిస్క్ సైజ్ ఎంత? సో నా డిస్క్ సైజ్ వచ్చేసి సి డ్రైవ్ లో ఓకే 222 GB ఉంది, పీ క్లౌడ్ లో 2 TB ఉంది. ఈ 2 TB నేను ఈ డిస్క్ ఇచ్చాను అనుకోండి, 2 TB ఉన్నంత వరకు పెరుగుతుంది అన్లిమిటెడ్ పెడితే. ఈ 2 TB అయిపోతుంటే మళ్ళీ డిస్క్ ఫుల్ ఎర్రర్ వస్తుంది. లేదా నేను 2 TB డిస్క్ లో ఓన్లీ 1 TBనే వాడుకోమని చెప్తున్నా, యూ కెన్ లిమిట్ టు 1 TB బై మెన్షనింగ్ డేటా హియర్. సో డేటా ఫైల్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి, లాగ్ ఫైల్ ఎలా ఇంక్రీజ్ అవ్వాలి అనేది ఈ సెట్టింగ్స్. ఒక డేటాబేస్ గ్రో అవుతా ఉంది, ఆ డేటా ఫైల్ ఫుల్ అయిపోయింది. సో మనం ఆటోమేటిక్ గా గ్రోత్ అవ్వడానికి మనం ఈ సెట్టింగ్స్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ఆటో గ్రోత్ అండ్ మ్యాక్స్ సైజ్. ఓకే, ఈ డేటా ఫైల్ ఎక్కడుంది అని తెలుసుకోవాలంటే సీ దిస్ పాత్. ఈ డేటా ఫైల్ లొకేషన్ ఏంటంటే సి డ్రైవ్ లో, ప్రోగ్రామ్ ఫైల్స్ లో, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్ లో, ఎంఎస్ సిక్వెల్ 16 సిక్వెల్ 2022 బ్యాచ్ 35 లో, ఎంఎస్ సిక్వెల్ అనే ఫోల్డర్ లో, డేటా అనే ఫోల్డర్ లో ఈ డేటా ఫైల్ ఉంది. లెట్ మీ షో యూ. గో టు సి డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్. ఓకే, తర్వాత మన ఇన్స్టాన్స్ నేమ్ బ్యాచ్ 35, దిస్ వన్. ఓపెన్ ఎంఎస్ సిక్వెల్, ఓపెన్ డేటా. హియర్ యూ కెన్ సీ the list of data files. What is our data file name? Student DB. Open this. Student DB. This is our data file. సో మీరు ఇన్సర్ట్ చేసే డేటా మొత్తం ఈ డేటా ఫైల్లో ఉంటుంది. ఈ డేటా ఫైల్ ఎక్కడ ఉందంటే ఈ లొకేషన్ లో ఉంది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? పాత్ కాపీ చేసుకొని ఫైల్ మేనేజర్ లో సెట్ చేసి డైరెక్ట్ గా పాత్ లొకేషన్ కి వెళ్ళొచ్చు. షూర్, ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కాపీ, లెట్ మీ కాపీ దిస్. ఐ కాపీడ్ దిస్. రన్ కమాండ్, పేస్ట్ ఇట్ హియర్, click on OK, you'll go to that path. That is the way, that is one way, the easiest way. But why I have shown you longest way is to remember what is the folder structures. Cలో ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సిక్వెల్ సర్వర్ ఇవన్నీ. సో ఒక్కొక్క ఫోల్డర్ చూపించడానికి నేను 1 by 1 వెళ్ళాను. ఈ పాత్ డైరెక్ట్ గా కాపీ చేసుకొని మీరు రన్ కమాండ్ కి ఇస్తే డైరెక్ట్ గా ఆ ఫైల్ ఎక్కడ ఉన్నదో ఆ లొకేషన్ ఓపెన్ అవుతుంది. ఓకే, so now we need to discuss about two things here. Names. There is logical name and file name. What is the difference between logical name and file name? Okay, so logical name అనేది ఏంటంటే it is based on SQL Server naming convention. ఈ లాజికల్ నేమ్ అనేది SQL Server ని బేస్ చేసుకొని క్రియేట్ అవుతుంది. సో SQL Server లో మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాయాలన్నా, SQL Server లో ఏదైనా కమాండ్స్ రాయాలన్నా యూ షుడ్ యూజ్ లాజికల్ నేమ్.
డేటా ఫైల్ కి స్టూడెంట్ _DB అని వస్తుంది బై డిఫాల్ట్. లాగ్ ఫైల్ కి _log అని వస్తుంది. ఓకే, కానీ మీరు ఏదైనా కంప్యూటర్లో అంటే ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో మీరు ఈ డేటా ఫైల్ని కానీ లాగ్ ఫైల్ని కానీ యాక్సెస్ చేయాలంటే యూ నీడ్ టు గివ్ కంప్లీట్ పాత్ ఆఫ్ ద ఫైల్. కంప్లీట్ పాత్ అంటే ఫోల్డర్ లొకేషన్ ప్లస్ దిస్ ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్. ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు, కానీ మనం ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సింది వస్తుంది. ఎలా? సో దిస్ ఈస్ ద పాత్. సో దిస్ ఈస్ ద పాత్. ఈ పాత్ లో ఏం చేయాలంటే స్లాష్ పెట్టి స్టూడెంట్ DB .mdf ఇలా ఇవ్వాలి మనం. ఫైల్ నేమ్ అని అడిగితే OS లెవెల్లో దిస్ ఈస్ ద ఫైల్ నేమ్. అదే SQL సర్వర్ లెవెల్లో లాజికల్ నేమ్. సో ప్రతి డేటాబేస్ లో ఫైల్ నేమ్ యూ కెన్ చేంజ్, లాజికల్ నేమ్ యూ కెనాట్ చేంజ్. లాజికల్ నేమ్ యూ కెన్ చేంజ్, బట్ ఇఫ్ యూ చేంజ్ దట్ విల్ బి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో దర్ విల్ బి వెరీ హెక్టిక్ ప్రాబ్లమ్స్ ఇఫ్ యూ చేంజ్ లాజికల్ నేమ్. ఒక్కసారి లాజికల్ నేమ్ వచ్చిన తర్వాత దిస్ ఈస్ నాట్ రికమెండబుల్ టు చేంజ్ లాజికల్ నేమ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టూడెంట్ డేటాబేస్ ని కాపీ తీసుకొని వేరే SQL సర్వర్కి వెళ్ళి స్టూడెంట్ 2 అని రీనేమ్ చేసినారు. స్టూడెంట్ కాపీ డేటాబేస్ 2 అని. డేటాబేస్ రీనేమ్ చేసిన లాజికల్ నేమ్స్ చేంజ్ అవ్వవు. సో లాజికల్ నేమ్ is permanent. I'll show you in future classes. So you need to remember only 2 things here. Logical name related to SQL Server, file name related to operating system. So data file ki extension ఏంటంటే .mdf. MDF అంటే master data file. Otherwise main data file. Log file ki extension ఏంటంటే LDF. Log data file. Okay. So we covered logical name, file type, rows data ante data file, log ante log file. Size we covered. Okay, initial size, auto growth we covered, path we have covered, and file name we have covered. What is the remaining item? NDF. Pardon? NDF. Next data. MDF. Okay, NDF. Very good. NDF we need to cover. We will cover. So ఇక్కడ కనిపించే వాటిలో మనం మిస్ అయింది ఏదన్నా ఉందా? Logical name we have covered. File type we have covered. Size we have covered. Auto growth, path, file name. Everything we have covered. ఏదైనా మిస్ అయ్యామా? Come on guys. చెప్పండి కరెక్ట్. ఫైల్ గ్రూప్. ఫైల్ గ్రూప్ మిస్ అయ్యాం. వాట్ ఈస్ దిస్ ఫైల్ గ్రూప్? ఫైల్ గ్రూప్ అంటే ఏంటంటే సో ఇట్ ఈస్ ఏ కంటైనర్, లాజికల్ కంటైనర్. ఫైల్ గ్రూప్ అంటూ ఫిజికల్ గా ఏముండదు. గ్రూపింగ్ ఆఫ్ డేటా ఫైల్స్. డేటా ఫైల్స్ ని గ్రూప్ చేసుకోవడం కోసం మనం ఫైల్ గ్రూప్ ను వాడతాం. ఓకే, సో ఫైల్ గ్రూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సో ఇప్పుడు మనకి నా డిస్క్ సైజ్ అన్లిమిటెడ్ ఉంది అనుకోండి. 2 TB ఉంది. 2 TB కాదు, 10 TB ఉంది, 20 TB ఉంది. ఓకే, సో నా డిస్క్ సైజ్ 20 TB ఉంది. లెస్ జస్ట్ అజ్యూమ్ 20 TB నా డిస్క్ సైజ్. నేను ఇక్కడ మాక్సిమం సైజ్ ఇచ్చాను అనుకోండి, అన్లిమిటెడ్. సో వాట్ ఈస్ ద మాక్సిమం సైజ్ ఫర్ డేటా ఫైల్? ఒక డేటా ఫైల్ మాక్సిమం ఎంత వరకు గ్రో అవ్వగలుగుతుంది అంటే దట్ ఈస్ మాక్సిమం డేటా ఫైల్ సైజ్ 16 TB. 16 TB కంటే ఎక్కువ గ్రో అవ్వదు. వాట్ ఈస్ ద మాక్సిమం సైజ్ ఆఫ్ డేటా ఫైల్? 16 TB. ఓకే, లాగ్ ఫైల్ మాక్సిమం సైజ్ వచ్చేసి 2 TB. LDF ఫైల్, దిస్ ఇస్ LDF ఫైల్. లాగ్ ఫైల్ మాక్సిమం సైజ్ వచ్చేసి 2 TB. ఇక్కడ నాకు 16 TB అయిపోయింది అనుకోండి. 16 TB అనేది ఓకే బిగ్గర్ డేటాబేసే, నాకు ఇంకా బిగ్గర్ డేటాబేస్ కావాలి.
సో అలాంటప్పుడు నేను ఏం చేయగలుగుతానంటే ఐ కెన్ క్రియేట్ వన్ మోర్ డేటా ఫైల్. ఇది ఒక డేటా ఫైల్ కదా. I can create one more data file by clicking add here. Add. Okay. So this is second data file. Data file 2. Click on OK. So నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు. Let's see what happens. Let me open the database. Go to files. సో మీరు ఏమి ఇవ్వకపోయినా ఆటోమేటిక్ గా ఈ పేరునే ఇక్కడ తీసేసుకుంటది. ఎక్స్టెన్షన్ ఏముంది ఇక్కడ? వాట్ ఇస్ ద NDF. ఎక్స్టెన్షన్? NDF. NDF అంటే నెక్స్ట్ డేటా ఫైల్ లేదా nth డేటా ఫైల్. సో MDF అంటే మాస్టర్ డేటా ఫైల్. ఇది మీరు ఎప్పుడైతే డేటాబేస్ క్రియేట్ చేస్తారో బై డిఫాల్ట్ ఇట్ విల్ బి క్రియేటెడ్. ఈ డేటా ఫైల్ సరిపోవట్లేదు లేదా ఇంకో సినారియో చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ నా సి డ్రైవ్ వచ్చేసి 200 GB ఉంది, 35 GBనే ఉంది. 35 GB ఫుల్ అయిపోయింది. నా దగ్గర నెక్స్ట్ వేరే డ్రైవ్ ఉంది. సో నేను ఏం చేయొచ్చు అంటే సి డ్రైవ్ లో డేటా ఫైల్ అలాగే పెట్టి ఇంకొక డేటా ఫైల్ ని పి డ్రైవ్ లో క్రియేట్ చేస్తా. ఈ లొకేషన్ ఉంది కదా, ఐ కెన్ చేంజ్ దిస్ లొకేషన్. ఓకే. సో ఇది ఇప్పుడు ఎలా చేంజ్ చేయాలనేది అనవసరం. స్టార్టింగ్ లో ఎలా చేంజ్ చేయాలనేది చెప్తా చూడండి. క్లిక్ ఆన్ యాడ్ డేటా 3. సో ఐ కెన్ చేంజ్ దిస్ పాత్. I'll give P drive as a location. Click on OK. Now go to student DB, go to properties, go to files. సో సి డ్రైవ్ ఫుల్ అయింది కాబట్టి నేను థర్డ్ డేటా ఫైల్ క్రియేట్ చేశాను. ఇది పి డ్రైవ్ లో పెట్టాను. సో NDF ఫైల్ ని దేనికి వాడచ్చు? ఒక డేటా ఫైల్ నాట్ సఫిషియెంట్ సైజ్ అన్నప్పుడు వాడచ్చు, లేదా డిస్క్ ఫుల్ అవుతుంది అన్నప్పుడు ఇంకో డిస్క్ లో క్రియేట్ చేయడానికి వాడచ్చు. సో ఇందులో కూడా డేటా పెట్టుకోవచ్చు. సో నా దగ్గర మల్టిపుల్ డేటా ఫైల్స్ ఉన్నాయి. ఓకే. ఇలా మల్టిపుల్ డేటా ఫైల్స్ ఉన్నప్పుడు ఐ కెన్ గెట్ కన్ఫ్యూజన్. అదర్వైజ్ ఐల్ డూ లైక్ దిస్. I'll go to sample DB, go to files. నేను ఏం చేస్తానంటే మా కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. HR డిపార్ట్మెంట్, ఓకే, అలాగే సేల్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి కొన్ని టేబుల్స్ డేటా. సో ఈజీగా ఉండడం కోసం నేను ఏం చేస్తానంటే ఆ డిపార్ట్మెంట్ వైజ్ టేబుల్స్ అన్ని ఒక డేటా ఫైల్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఐ కెన్ క్రియేట్ లైక్ దిస్. దిస్ ఈజ్ HR డేటా. Okay, create one more. This is sales data. Create one more. This is finance data. సో దీనికి సంబంధించిన డేటా ఫైల్స్ అన్ని నేను ఇందులో పెట్టుకోవచ్చు. అంటే గ్రూపింగ్ చేసుకోవడం కోసం మనం వాడుకోవచ్చు. ఓకే, ఫైన్. ఈ ఫైల్ గ్రూప్ కూడా యూ కెన్ చేంజ్. న్యూ ఫైల్ గ్రూప్. సో HR డేటాకి సంబంధించినవన్నీ HR ఫైల్ గ్రూప్ FG HR ఫైల్ గ్రూప్ పెట్టాను. సేల్స్ కి సంబంధించినవన్నీ ఐల్ మెయింటైన్ సపరేట్ ఫైల్ గ్రూప్, దట్ ఈస్ సేల్స్ FG ఫైల్ గ్రూప్. సో క్లాసిఫికేషన్ కోసం యూ కెన్ యూస్ ఫైల్ గ్రూప్స్. సో ఫైనాన్స్ కి సంబంధించినవన్నీ ఫైనాన్స్ ఫైల్ గ్రూప్. ఫైల్ గ్రూప్స్ ఎందుకు వాడతామంటే డేటా ఫైల్స్ ని క్లాసిఫై చేసుకోవడానికి యూ కెన్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్ HR లోనే మీకు ఇది ఫుల్ అయిపోయింది లేదా డిస్క్ ఫుల్ అయింది. I can create one more file, that is HR2. Again, I can use HR file group. Click on OK. Open this. Go to properties. Go to files. So HR file group లో 2 files ఉన్నాయి. ఇవన్నీ HR డేటా. సేల్స్ ఫైల్ గ్రూప్ లో సేల్స్ సంబంధించి. సో ఐడియల్ వే ఏంటంటే మీరు డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాత MDF ఫైల్ ని మనం వాడకూడదు. యాక్చువల్ యాజ్ పర్ మైక్రోసాఫ్ట్ రికమెండేషన్ ఏంటంటే MDF ఫైల్ ని టచ్ చేయకుండా వేరే డేటా ఫైల్ ని క్రియేట్ చేసి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డేటా ఫైల్ NDF ఏదైనా క్రియేట్ చేసి సేల్స్ అనుకోండి, దీన్ని డిఫాల్ట్ డేటా ఫైల్ చేసి దీన్ని వాడుకోవాలి. ఫైల్ గ్రూప్ కూడా వేరే పెట్టుకోవాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది? సిస్టమ్ కి సంబంధించిన డేటా మొత్తం MDF లో ఉంటుంది, యూజర్స్ కి సంబంధించిన డేటా మొత్తం NDF లో ఉంటుంది. So database will be faster. Is it clear? Yes, I'll sir. explain one more time.
So now you will get, let me go through one by one. So database, what is database? Database is an organized collection of structured information or data. సో ఆర్గనైజ్డ్ వేలో, ఒక ప్రాపర్ వేలో మనము రోస్ కాలమ్స్ లాగా ఒకదానికి రిలేటివ్ ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకునే లొకేషన్ ని డేటాబేస్ అంటాం. సో డేటాబేస్ క్రియేట్ చేయాలంటే అట్లీస్ట్ వీ నీడ్ 2 ఫైల్స్, ప్రైమరీ ఫైల్, లాగ్ ఫైల్, ట్రాన్సాక్షన్ లాగ్ ఫైల్. సో ప్రైమరీ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? .mdf. లాగ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? .ldf. ఇఫ్ యూ వాంట్, యూ కెన్ క్రియేట్ ఆప్షనల్ అనదర్ డేటా ఫైల్ దట్ ఈస్ కాల్డ్ NDF. Is it clear here? Yes. Okay. So types of databases. మనకు మల్టిపుల్ డేటాబేసెస్ ఉన్నాయి. సిస్టమ్ డేటాబేస్లు ఉంటాయి, యూజర్ డేటాబేస్లు ఉంటాయి. సో శాంపిల్ డేటాబేస్ అనేది యాక్చువల్లీ టైప్ కాదు. సో మీకు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో కొన్ని రకాల శాంపిల్ డేటాబేస్లు ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం. ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్వెంచర్ వర్క్స్ అనేది ఒక శాంపిల్ డేటాబేస్, వైడ్ వరల్డ్ ఇంపోర్టర్స్ అనేది ఒక శాంపిల్ డేటాబేస్, పబ్స్ అండ్ నార్త్ విండ్ అనేది ఒక శాంపిల్ డేటాబేస్. సో మీరు SQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తూనే మీకు డేటాబేస్లు ఉన్నా లేకపోయినా బై డిఫాల్ట్ కొన్ని డేటాబేస్లు వస్తాయి. వీటిని సిస్టమ్ డేటాబేస్లు అంటాం. వీటికి సిస్టమ్ కి సంబంధించిన, అంటే ఈ SQL సర్వర్ ని రన్ చేయడానికి అవసరమైన ఇన్ఫర్మేషన్ వీటిలో ఉంటుంది. మనం ఏవైతే క్రియేట్ చేసామో వాటిని యూజర్ డేటాబేసెస్ అంటాం. Okay, so user database. Any databases created by user is called as user database. By default, whatever comes, system database. Let's come to files. So files అనేది 2 types of 2 names ఉంటాయి. లాజికల్ నేమ్, OS ఫైల్ నేమ్. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ రికమెండ్ చేసేది ఏంటంటే మీరు ఒక డేటాబేస్ ని క్రియేట్ చేస్తూనే డేటా ఫైల్, లాగ్ ఫైల్ రెండు ఒకే లొకేషన్ లో పడతాయి. C drive. కానీ యాజ్ పర్ మైక్రోసాఫ్ట్ రికమెండేషన్ ఏంటంటే యూ నీడ్ టు చేంజ్ దిస్ పాత్. డేటా ఫైల్ ఒక డిస్క్ లో ఉండాలి, లాగ్ ఫైల్ ఇంకో డిస్క్ లో ఉండాలి. ఒకే డిస్క్ లో ఉంటే, సో లాగ్ ఫైల్ ఎందుకు మెయింటైన్ చేస్తున్నాం? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాగ్ ఫైల్ హియర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాగ్ ఫైల్ హియర్? టు రికవర్ the data. టు రికవర్ ద డేటా. ఓకే, డేటా రికవరీకి మనం లాగ్ ఫైల్ వాడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నా డేటా ఫైల్ C drive లో ఉంది, లాగ్ ఫైల్ కూడా C drive లోనే ఉంది. C drive కరప్ట్ అయిపోయింది అనుకోండి, డేటా ఎలా రికవర్ చేస్తాం? రెండు ఒకే చోట ఉన్నాయి కదా. అందుకనే మనం ఏం చేయాలంటే లాగ్ ఫైల్ ని సపరేట్ డ్రైవ్ క్రియేట్ చేసి లాగ్ ఫైల్ ని D drive లో పెట్టాలి, C drive లో డేటా ఫైల్ పెట్టాలి. ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ లాగ్ ఫైల్ కరప్ట్ అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం, వీ హ్యావ్ ఆల్రెడీ డేటా, వీ కెన్ క్రియేట్ న్యూ లాగ్ ఫైల్. ఒకవేళ డేటా ఫైల్ క్రియేట్ అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం, వీ హ్యావ్ లాగ్ ఫైల్, వీ కెన్ రికవర్ డేటా. సో మీరు డిఫరెంట్ డేటా ఫైల్స్ డిఫరెంట్ డిస్క్ లో పెట్టాలనేది మైక్రోసాఫ్ట్ రికమెండేషన్. సో డేటా ఫైల్ అండ్ లాగ్ ఫైల్ ఆన్ సపరేట్ డిస్క్. లాజికల్ నేమ్, దిస్ ఈస్ ద ఫిజికల్ నేమ్. So logical name must comply with SQL Server identifiers. OS file name must comply. So OS file name అనేది మనకు must compile with operating system naming rules. Operating system file names follow. Okay. సో తర్వాత గ్రోత్ ఇంక్రిమెంట్ మనం మాట్లాడుకున్నాం. గ్రోత్ ఇంక్రిమెంట్ మనం ఆటో గ్రోత్ పెట్టచ్చు లేదా ఫిక్స్డ్ గ్రోత్ పెట్టచ్చు. తర్వాత వచ్చేసి సో maximum size of data file is 16 TB, log file size is 2 TB. మీరు maximum size మెన్షన్ చేయకపోతే మీ డిస్క్ కెపాసిటీ ఎంత ఉంటే అంతవరకు యూటిలైజ్ చేసుకుంటారు. ఫైల్ గ్రూప్స్. సో ఫైల్ గ్రూప్ ఇస్ ఎ లాజికల్ కంటైనర్. ఇది ఊరికే గ్రూపింగ్ కోసం, డేటా ఫైల్స్ ని గ్రూప్ చేసుకోవడం కోసం వాడతాం. సో ఫైల్ గ్రూప్స్ ని ఒక్కొక్క ఫైల్ గ్రూప్ ఒక్కొక్క డిస్క్ లో పెట్టడం ద్వారా పర్ఫార్మెన్స్ కూడా పెంచొచ్చు. మనం బ్యాకప్స్, రీస్టోర్ ఈజీగా ఉంటుంది. ఫైల్ గ్రూప్ వైజ్ చేసుకోవచ్చు. టేబుల్ ని పార్టిషన్ చేసుకోవాలంటే ఫైల్ గ్రూప్స్ యూజ్ అవుతాయి. అలొకేషన్ కంట్రోల్, ఏ ఫైల్ ఏ డిస్క్ లో ఉంది, ఏ ఫైల్ గ్రూప్ ఏ డిస్క్ లో ఉంది అనేది చెక్ చేసుకోవడానికి కూడా ఫైల్ గ్రూప్స్ యూజ్ అవుతాయి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు
file this database list. సో డేటాబేస్ లో ఫైల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు డేటాబేస్ల గురించి మాట్లాడుకున్నాం. దీస్ ఆర్ సిస్టమ్ డేటాబేసెస్, దీస్ ఆర్ యూజర్ డేటాబేసెస్. Let me go to system database first. What is this database? Master database. So master database, why it is used? What is the importance of master database? మాస్టర్ డేటాబేస్ అంటే ఏంటంటే పేరులోనే చెప్తుంది, అది లేకుండా సిక్వెల్ సర్వర్ నడవదు. We can call it as a brain of the SQL server. ఓకే, సో ఎందుకు బ్రెయిన్ ఆఫ్ ద SQL సర్వర్ అంటే మీకు SQL సర్వర్ స్టార్ట్ అయ్యి రన్ అవ్వడానికి కావాల్సిన ఎవరి ఇన్ఫర్మేషన్ మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది, మెయిన్ డేటాబేస్. సో ఇందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటాయి? సో లెట్ మీ షో యూ. సో ఐ ఆమ్ అండర్ విచ్ డేటాబేస్? మాస్టర్ డేటాబేస్. ఇక్కడ మార్చొచ్చు మనం డేటాబేస్ ని. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ డాట్ డేటాబేసెస్. సో మనం మాస్టర్ డేటాబేస్ లో ఉన్నాం. మాస్టర్ డేటాబేస్ గురించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అదర్ డీబీస్ అదర్ సిస్టమ్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ ఉంది, యూజర్ డేటాబేస్లు మీరు ఏవైతే క్రియేట్ చేసినారో వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, వాటి ఐడీస్ ఉన్నాయి. ఓకే, వాటి ఓనర్స్, క్రియేషన్ డేట్. సో మాస్టర్ డేటాబేస్ లో డేటాబేసెస్, అదర్ డేటాబేసెస్ రిసైడింగ్ ఇన్ ద ఇన్స్టాన్స్, SQL సర్వర్ లో ఉన్న మిగిలిన డేటాబేస్లకు సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, అలాగే ఎవరెవరు ఎంటర్ అవ్వాలి SQL సర్వర్ లోకి? లాగిన్స్. సో రైట్ నౌ ఐ హ్యావ్ నాట్ క్రియేటెడ్ ఎనీ లాగిన్స్. లాగిన్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, GHK హరి ఈజ్ ఏ లాగిన్. సో మిగిలిన వాళ్ళు ఎవరెవరు ఎంటర్ అవ్వాలి, యూజర్ నేమ్స్ అన్ని SQL సర్వర్ లో ఉంటాయి, అది మాస్టర్ డేటాబేస్ లో ఉంటాయి. సో అదర్ డేటాబేస్ లిస్ట్, లాగిన్స్ ఇన్ఫర్మేషన్, మీకు ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్స్. సో ఇవన్నీ ఇన్స్టాన్స్ కాన్ఫిగరేషన్స్ అన్నమాట. సో ఎంతమంది యూజర్స్ కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ we will check one by one. సో ఈ సెట్టింగ్స్ అన్ని, ఈ SQL సర్వర్ ఇన్స్టాన్స్ ని కాన్ఫిగర్ చేయడానికి అవసరమైన సెట్టింగ్స్ అన్ని మాస్టర్ డేటాబేస్ లో ఉంటాయి. సో we will discuss about linked server in future. Linked servers, end points, extended storage procedures. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. ఒకవేళ మాస్టర్ డేటాబేస్ డిలీట్ అయిపోయినా, కరప్ట్ అయిపోయినా, మీకు SQL సర్వర్ లో డేటా ఎంత ఉన్నా కూడా ఓపెన్ అవ్వదు, SQL సర్వరే ఓపెన్ అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? ఎనీ డౌట్స్ హియర్? సో మీరు ఓకే అని చెప్పేంత వరకు నేను ముందుకు వెళ్ళలేను. I can wait for you. ఓకేనా. Okay. మాస్టర్ Yes. మాస్టర్ డేటాబేస్ అంటే మనం డ్రైవ్ లో స్టోర్ చేస్తాం కదా సార్, అదేనా డేటా? మీ క్వశ్చన్ నేను అర్థం చేసుకోలేకపోతున్నాను, మళ్ళీ చెప్పండి ఒకసారి. మాస్టర్ డేటాబేస్ అంటే మనము క్రియేట్ చేస్తాం కదా సార్, లాగిన్, MDF, సపరేట్ డేటా నాకు అర్థమైంది, మీ డౌట్ అర్థమైంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో మీరు ఏమంటున్నారంటే, మనం ఏదైనా ఒక డేటాబేస్ లో డేటా ఫైల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ డేటా ఫైల్ MDF అంటే మాస్టర్ డేటా ఫైల్ అని చెప్పాం. సో ఇది మాస్టర్ డేటాబేస్ అని అడుగుతున్నారు, అవునా? అవును సార్. ఓకే, సో MDF ఈస్ డిఫరెంట్, మాస్టర్ డేటాబేస్ ఈస్ డిఫరెంట్. మాస్టర్ డేటా, నేను ఇక్కడ మెయిన్ డేటా ఫైల్ అని గుర్తుపెట్టుకోండి, మాస్టర్ డేటా ఫైల్ వదిలేయండి. సో దిస్ ఈస్ మెయిన్ డేటా ఫైల్. ప్రతి డేటాబేస్ లో మెయిన్ డేటా ఫైల్ ఒకటి ఉంటుంది. If you open master database, in master database also you can find a main data file.
MDF. Okay, so Okay. MDF is different, master database is different. Master database లో ఈ ఇన్స్టాన్స్ కు సంబంధించిన కాన్ఫిగరేషన్స్, డేటాబేస్ లిస్ట్, లాగిన్స్ లిస్ట్, లింక్డ్ సర్వర్స్, స్టోర్ ప్రొసీజర్స్, సిస్టమ్ రన్ అవ్వడానికి, ఇన్స్టాన్స్ రన్ అవ్వడానికి అవసరమైన ఎవ్రీ సెట్టింగ్ ఈ మాస్టర్ డేటాబేస్ లో ఉంటుంది. దీన్ని డిలీట్ చేసామనుకోండి, యూ కెనాట్ కనెక్ట్ టు SQL సర్వర్. Okay, sir. Is it clear? Okay. Fine, sir. So, ID of the master database. ప్రతి డేటాబేస్ కి ఒక ఐడి ఉంటుంది, డేటాబేస్ ఐడి. మాస్టర్ డేటాబేస్ ఐడి ఏంటి? 1. 1 is the master database. Okay. Next come to 2 is TempDB. We will skip TempDB for now. We will discuss about model database. So see this image and let me know what you can understand. What is model database? What is model database? Model database. So then we create a new database. Structure of the database. Okay. Okay, it is partially correct. So actually ఏంటంటే మోడల్ డేటాబేస్ అనేది ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ టెంప్లెట్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ ఒక ముద్ర తీసుకున్నాం, పోత ముద్ర అంటారు కదా. సో ఇందులో మనం సిలికాన్ కానీ ఏదైనా జెల్ కానీ ఏదైనా అదర్ టైప్ ఆఫ్ లిక్విడ్ పోసామనుకోండి, మనకి ఇలాంటి స్టాచ్యూ వస్తుంది. సో దిస్ ఈస్ టెంప్లెట్. ఇదే విధంగా if you want to create a new database in SQL Server, it will see the model database. Model database లో ఏమేం సెట్టింగ్స్ ఉన్నాయో ఆ సెట్టింగ్స్ అన్ని తీసుకొని న్యూ డేటాబేస్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ షో యూ. ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ డేటాబేస్ హియర్. డేటాబేసెస్, న్యూ డేటాబేస్, న్యూ DB. Open new DB, go to properties, go to files. What is the initial size? 8 MB. 8 MB. 8 MB తీసుకోమని ఈ ఫైల్ కి ఎవరు చెప్పారు? 16 తీసుకోవచ్చు కదా, 22 తీసుకోవచ్చు కదా, 100 తీసుకోవచ్చు కదా. సో దిస్ సెట్టింగ్స్ విల్ బి టేకెన్ ఫ్రమ్ మోడల్ డేటాబేస్. ఓపెన్ మోడల్ డేటాబేస్, ఓపెన్ ఫైల్స్. సో ఇక్కడ 8 ఉంది కాబట్టి అక్కడ 8 వచ్చింది. నేను ఏం చేస్తానంటే దీన్ని 16 చేస్తా. ఓకే, క్లోజ్ దిస్. నౌ క్రియేట్ ఏ న్యూ డేటాబేస్, న్యూ DB2. Open this new database. See the file size. ఎంత ఉంది? మోడల్ డేటాబేస్ లో మనం 16. ఏదైతే ఇచ్చామో అది ఇక్కడికి వచ్చేస్తుంది. సో మోడల్ డేటాబేస్ లో ఉన్న సెట్టింగ్స్ అన్ని న్యూ డేటా, మీరు ఫ్రెష్ గా క్రియేట్ చేసే డేటాబేస్ దీన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ తో క్రియేట్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక శాంపిల్ టేబుల్. ఓకే, సో వీ హ్యావ్ మల్టిపుల్ టేబుల్స్ అండర్ హియర్, రైట్? సో టేబుల్ స్ట్రక్చర్ ని మనము స్క్రిప్ట్ అవుట్ చేయొచ్చు అనమాట. రైట్ క్లిక్ ఆన్ ద టేబుల్, స్క్రిప్ట్ టేబుల్ యాజ్ క్రియేట్ న్యూ విండో. సో ఆల్రెడీ ఉండే టేబుల్ ని మీకు కోడ్ వస్తుంది, ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తే దిస్ ఇస్ ద కోడ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ మీకు ఆ టేబుల్ క్రియేట్ అవుతుంది. సో ఐ విల్ క్రియేట్ దిస్ టేబుల్ ఇన్ మోడల్ డేటాబేస్. సో ఐ ఆమ్ అండర్ మోడల్ డేటాబేస్. క్రియేట్ దిస్. డన్. సో గో టు మోడల్ డేటాబేస్. నేను ఇప్పుడు మోడల్ డేటాబేస్ లో ఒక టేబుల్ పెట్టాను. From next time onwards, whenever a new database will be created, let me create a new database. Create database. Database name is new DB5. Execute this. Okay, we should be in master database. Let me close this. మోడల్ డేటాబేస్ యూజ్ లో ఉంది. యాక్చువల్లీ మోడల్ డేటాబేస్ యూజ్ లో ఉన్నప్పుడు ఇంకో డేటాబేస్ క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఇది బిజీగా ఉంది. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ ఆప్షన్ లేటర్. సో మోడల్ డేటాబేస్ యూజ్ లో ఉంటే మీకు కొత్త డేటాబేస్ క్రియేట్ అవ్వదు. ఇక్కడ యూజ్ లో ఉంది.
సో ఇప్పుడు నేను కొత్త డేటాబేస్ క్రియేట్ చేస్తున్నా. ఐల్ యూజ్ మాస్టర్. I am under master database now. Create database. Database name new DB5. Okay. Now refresh this. New DB5 ఉంది కదా. Okay. Open this. నేను డేటాబేస్ క్రియేట్ చేసా. ఏ టేబుల్స్ క్రియేట్ చేయలేదు ఇంకా, కానీ ఈ టేబుల్ వచ్చింది. బై డిఫాల్ట్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది? ఎనీ గెస్? మోడల్ DB. Because the same table we created in the model database. Correct. మోడల్ డేటాబేస్ లో ఏ టేబుల్స్ ఉంటాయో, మోడల్ డేటాబేస్ లో ఏ స్ట్రక్చర్ ఉంటుందో, మోడల్ డేటాబేస్ లో ఏ ఫైల్ సైజు, ఏ ఆటో గ్రోత్, ఏ సెట్టింగ్స్ ఉంటాయో, ఎవ్రీథింగ్ విల్ బి మిమిక్డ్ బై, ఇంబైబ్డ్ బై అదర్ డేటాబేస్. సో మిగిలిన డేటాబేస్లన్నీ మోడల్ డేటాబేస్ ని రోల్ మోడల్ గా తీసుకుంటాయి. ఆ డేటాబేస్ స్ట్రక్చర్ ఎలా ఉంటే అలా క్రియేట్ అవుతాయి. దట్ ఈస్ అబౌట్ మోడల్ డేటాబేస్. వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ మోడల్ డేటాబేస్? What is the idea of model database? 3. 3 is the idea of model database. Now let's come to MSDB. MSDB ID is 4. So MSDB database. So MSDB database ఏంటంటే, if you call it master database as a brain of SQL server, MSDB database is brain of agent. సో ప్రతి సిక్వెల్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసేటప్పుడు కూడా సర్వీస్ కాన్ఫిగరేషన్ లో, సర్వర్ కాన్ఫిగరేషన్ లో సర్వీస్ అకౌంట్ ఇస్తున్నాం మనం. ఆ సర్వీస్ అకౌంట్ లో మెయిన్ సర్వీస్ అకౌంట్ ఉంటుంది, ఏజెంట్ సర్వీస్ అకౌంట్ ఉంటుంది. ఓకే. సో దిస్ ఈజ్ ఏజెంట్. లెట్ మీ రిఫ్రెష్ ఇట్. ఈ ఏజెంట్ లో చాలా ఇన్ఫర్మేషన్, ఆటోమేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అలర్ట్స్, జాబ్స్, మెయిల్స్, ఆపరేటర్స్. ఓకే. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం MSDB లో ఉంటుంది. వి విల్ సీ అబౌట్ దిస్ ఇన్ ఫ్యూచర్. సో ఏజెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం MSDB లో ఉంటుంది. అలాగే మనము బ్యాకప్స్ తీసుకుంటాం. బ్యాకప్ ఈజ్ నథింగ్ బట్ కాపీ ఆఫ్ డేటాబేస్. సో బ్యాకప్ అంటే ఏంటంటే సేఫ్టీకి ఒక కాపీని మెయింటైన్ చేస్తాం. ఈ బ్యాకప్స్ తీసుకుంటాం కదా, ఈ బ్యాకప్స్ ఇన్ఫర్మేషన్, రీస్టోర్ ఇన్ఫర్మేషన్, అలాగే హై అవైలబిలిటీ, సపరేట్ కాపీ మెయింటైన్ చేయడం కోసం వాడే హై అవైలబిలిటీ ఇన్ఫర్మేషన్, ఇదంతా MSDB లో ఉంటుంది. మాస్టర్ డేటాబేస్ డౌన్ అయింది అనుకోండి, సిక్వెల్ సర్వర్ స్టార్ట్ అవ్వదు. మోడల్ డేటాబేస్ డౌన్ అయింది అనుకోండి, సిక్వెల్ సర్వర్ స్టార్ట్ అవ్వదు. MSDB డౌన్ అయింది అనుకోండి, సిక్వెల్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. సిక్వెల్ సర్వర్ స్టార్ట్ అవుతుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే మనకు కొన్ని జాబ్స్ ఉంటాయి, మెయిల్స్ ఉంటాయి సిక్వెల్ సర్వర్ లో, అలాగే ఈ బ్యాకప్ ఇన్ఫర్మేషన్, ఇదంతా మనకు కనిపించదు. ఎందుకంటే MSDB లో ఇట్ విల్ స్టోర్ బ్యాకప్ అండ్ రీస్టోర్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్ మెయిల్స్, లాగ్ షిప్పింగ్, మెయింటెనెన్స్ ప్లాన్స్, సిక్వెల్ సర్వర్ ఏజెంట్ జాబ్స్, ఆపరేటర్ అలర్ట్స్, ఇవన్నీ MSDB లో స్టోర్ అయింటాయి. సో వీ కాల్ ఇట్ బ్రెయిన్ ఆఫ్ సిక్వెల్ సర్వర్ ఏజెంట్. నౌ లెట్స్ కమ్ టు TempDB. TempDB ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డేటాబేస్. మీకు ఓకే, ఇన్స్టాలేషన్ టైంలో నేను మాట్లాడలేదు దీని గురించి. I'll show you about this later. So TempDB ఏంటంటే, all users will use TempDB to create temporary files. I'll show you this. So ఇప్పుడు నాకు there is a database here, student database. Let me go here, go to tables. So I'll open 3 tables, select star from tab, person, not person, student. Students I deleted, right? Okay. So let me create the same table already. It should be in ChatGPT. Delete chesana. Okay, fine. So
నేను ఒక టెంపరరీ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నా, ఒక టెంపరరీ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ I have two tables. One is student table. Let me create student table. Otherwise, I can explain you better in this way. సో చాట్ జీపీటీ వాడండి మీరు కూడా, మీ లైఫ్ ఈజీ అయిపోతుంది. So I'm creating a table under sample student DB. సో ఇక్కడ నాకు స్టూడెంట్స్ ఉన్నారు, ఈ డేటాబేస్ లో స్టూడెంట్స్ ఉన్నారు. రిఫ్రెష్ ఇట్. అలాగే స్టూడెంట్ కి సంబంధించిన గ్రేడ్స్ ఉన్నాయి, స్టూడెంట్ కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, select star from courses, select star from grade. సో ఇక్కడ ఏమైందంటే 3 టేబుల్స్ ఉన్నాయి. ఒక టేబుల్లో ఏంటంటే స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకో టేబుల్ ఏంటంటే కోర్స్ డీటెయిల్స్ ఉన్నాయి, ఇంకో టేబుల్ ఏంటంటే గ్రేడ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఫైన్. లెట్ మీ ఓపెన్ అనదర్. ఓకే, దిస్ వన్. కోర్స్ ఐడి, డిపార్ట్మెంట్ ఐడి, స్టూడెంట్ ఐడి. వేర్ ఇస్ స్టూడెంట్ ఐడి? ఫైన్. ఓకే, సో ఇక్కడ సేమ్ ఉన్నది ఏమున్నాయి? సేమ్ ఉన్న టేబుల్స్ ఏం లేవా? ఫైన్. స్టూడెంట్ గ్రేడ్, ఓకే ఫైన్. స్టూడెంట్, don't get confused, I'll explain later everything. Person, students ఈ రెండు తీసుకుంటా. Select star from person, select star from student grade. ఇప్పుడు చూడండి, స్టూడెంట్ ఐడి కావాలా? సారీ, సో ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది, ఇక్కడ స్టూడెంట్ ఐడి ఉంది. ఈ రెండు టేబుల్స్ ని మెర్జ్ చేసి నాకు ఒక సపరేట్ టేబుల్ కావాలి. దానికి నేను జాయిన్ కమాండ్ రాసుకోవచ్చు అనమాట. సో ఎలా జాయిన్ కమాండ్ రాసుకుంటా అంటే, మీకు అవసరం లేదు, జస్ట్ చూడండి. కావాలంటే సెలెక్ట్, నాకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి? స్టూడెంట్ ఐడి కావాలి. స్టార్ బదులు నేను స్టూడెంట్ ఐడి రాసుకుంటున్నా. స్టూడెంట్ ఐడి కమా, తర్వాత నాకేం కావాలి? ఫస్ట్ నేమ్ కమా, తర్వాత ఏం కావాలంటే కోర్స్ ఐడి, గ్రేడ్, ఈ డీటెయిల్స్ కావాలి. సో స్టూడెంట్ నేమ్ ఐడి ఇక్కడ ఉంది, ఫస్ట్ నేమ్ ఇక్కడ ఉంది, గ్రేడ్ ఇక్కడ ఉంది. సో రెండు టేబుల్స్ ని మిక్స్ చేశా. ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ జాయిన్, జాయిన్ విచ్ టేబుల్? స్టూడెంట్ గ్రేడ్. ఆన్ రెండిట్లో సేమ్ ఉండే కాలమ్స్ ఏమున్నాయి? సో స్టూడెంట్ ఐడిని, ఈ స్టూడెంట్ ని ఎస్ అనుకుంటే, ఈ గ్రేడ్ ని ఎస్జి అనుకుంటే, సో ఎస్ డాట్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు ఎస్జి డాట్ స్టూడెంట్ ఐడి, రెండిట్లో ఈక్వల్. సో నేను ఇలా ఒక రెండు టేబుల్స్ ని యూజ్ చేసి ఒక డేటా నాకు, ఓకే స్పెల్లింగ్ మిస్టేక్, స్టూడెంట్ ఐడి.
సో 2 tables ని యూజ్ చేసి ఒక ఇంటర్మీడియట్ టేబుల్ ని క్రియేట్ చేసుకున్నా. ఒక ఇంటర్మీడియట్ టేబుల్ అయితే వచ్చింది నాకు. ఈ టేబుల్ టెంపరరీ టేబుల్. ఈ సెషన్ 69 నడిచేంత వరకే ఈ టేబుల్ ఉండాలి. సెషన్ క్లోజ్ చేస్తే ఈ టేబుల్ వెళ్ళిపోవాలి. అంటే టెంపరరీ టేబుల్. ఇలాంటి టేబుల్ ని నేను క్రియేట్ చేయాలంటే నేను ఏం చేస్తానంటే ది ఇన్ఫర్మేషన్ మొత్తం నేను ఐ కెన్ యూజ్ ఇన్ టెంపరరీ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్ డిబి ఉంది. ఓపెన్ దిస్. ఐ కెన్ క్రియేట్ టెంప్ టేబుల్. క్రియేట్ టేబుల్. సో మామూలుగా అయితే టేబుల్ నేమ్ ఇస్తాం. టెంప్ టేబుల్ 1. సో మామూలుగా అయితే ఇలా ఇస్తాం. ఐడి ఈక్వల్ టు ఇంటిజర్, నేమ్ ఈక్వల్ టు క్యారెక్టర్స్. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఒక హ్యాష్ పెట్టామనుకోండి. దిస్ విల్ బికమ్ ఎ టెంప్ టేబుల్. లెట్ మీ రిఫ్రెష్ దిస్. గో టు టేబుల్స్. Go to external tables. Temporary tables. Temp table 1. సో ఈ టెంప్ టేబుల్ 1 అనేది ఎప్పుడైతే మీరు ఈ సెషన్ క్లోజ్ చేస్తారో అప్పుడు వెళ్ళిపోతుంది. సో మీరు టెంపరరీగా యూజ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఐ క్లోజ్ దిస్. నో. రిఫ్రెష్ దిస్. యు లిస్ట్. సి ఆ టేబుల్ మీకు కనిపించట్లేదు. దట్ ఈస్ కాల్డ్ టెంపరరీ టేబుల్. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మనము జాయిన్స్ రాసుకున్నా ఏదైనా కోడ్ రాసుకున్నా టెంపరరీగా కొంతకాలం చూడాలి అనుకుంటే యూ కెన్ క్రియేట్ టెంప్ టేబుల్స్. మీరు ఎప్పుడైతే సెషన్ క్లోజ్ చేస్తారో అప్పుడు ఆ టేబుల్ వెళ్ళిపోద్ది. The temp tables are 2 types. One is local temp table, other is global temp table. So single hash పెడితే table create చేసేటప్పుడు that will become single. This is called normal temp table, local temp table. Create చేసేటప్పుడు double hash పెడితే the global temp table. Global temp table ఏమవుతుందంటే you can use it in other sessions also. Session 69 నడుస్తుంది. మీరు సెషన్ 60లో కూడా ఆ టెంప్ టేబుల్ ని వాడుకోవచ్చు. లోకల్ టెంప్ టేబుల్ వాడలేరు. గ్లోబల్ టెంప్ టేబుల్ యూ కెన్ యూజ్ అన్నమాట. అలాగే మీరు డేటా ఉంది. డేటాని అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టాలి. అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ని సార్టింగ్ ఆపరేషన్స్ అంటారు. సార్టింగ్ ఆపరేషన్స్ కి టెంప్ టీబీ వాడతారు. అలాగే సిస్టమ్ ప్రొసీజర్స్ ఉంటాయి. కంపెనీ అంటే మీ సీక్వెల్ సర్వర్ రన్ అయ్యేటప్పుడు సో మధ్యలో కొన్ని ఇన్బిల్ట్ సిస్టమ్ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఆ ప్రొసీజర్స్ రన్ అయ్యేటప్పుడు అవసరమైన ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ని స్టోర్ చేసుకోవడానికి టెంప్ డిబి వాడతారు. డిబిసిసి హెల్త్ చెక్ అంటారు. హెల్త్ చెక్ కమాండ్స్ అంటే డేటాబేస్ హెల్తీగా ఉందా లేదా చెక్ చేస్తాం. అది చెక్ చేయడానికి కూడా టెంప్ డిబి వాడతారు. సో ప్రతి పనికి మనకి ఏదైనా వేస్ట్ వర్క్ ఉంది, ఇంట్లో స్టోర్ రూమ్ ఉన్నట్టు మన దగ్గర మన ఇంట్లో ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు దేనికి ఉపయోగపడట్లేదు, సో బయట పడేయాలనిపించట్లేదు, ఒక ఎంటీ రూమ్ పెట్టి పెద్ద పెద్ద ఇళ్లలో అందులో పడేస్తారండి. స్టోర్ రూమ్ అంటారు. సో అట్లా దిస్ ఈజ్ లైక్ స్టోర్ రూమ్. టెంప్ డిబి బట్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ టెంప్ డిబి యూ కెనాట్ వర్క్ ఇన్ SQL సర్వర్. టెంప్ డిబి కాన్ఫిగరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Okay, so master database, go to master database. Files, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి మాస్టర్ డేటాబేస్ లో? 2 files. How many? 2 files. Go to model database. By default ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 files. How many? 2 files. Go to MSDB. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 2 files. 2 files. Go to TempDB. You will find multiple files. సో డేటా ఫైల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి టెంప్డిబిలో. ఎందుకు ఎక్కువ ఉండాలంటే ప్రతి యూజరు ప్రతి ఇంటర్నల్ ప్రాసెస్ టెంప్డిబిని వాడుకుంటాయి. ఇట్ ఈస్ లైక్ పబ్లిక్ టాయిలెట్. ఎనీబడి కెన్ పే, కెన్ గో అండ్ యూజ్. ఓకే, సో ఇలా ప్రతి ఒక్కరూ వాడుకునేటప్పుడు ఏమవుతుందంటే టెంప్డిబి పర్ఫార్మెన్స్ అనేది స్లో అవుతుంది సింగిల్ ఫైల్ ఉంటే. అందుకని మల్టిపుల్ ఫైల్స్ మెయింటైన్ చేస్తారు. అయితే ఎన్ని మల్టిపుల్ ఫైల్స్ ఉండాలి?
ఈ ఫైల్ నెంబర్ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి డేటా ఫైల్స్ ఇక్కడ? 5. ఐఎమ్ Five ఆస్కింగ్ అబౌట్ ఓన్లీ డేటా ఫైల్స్, నాట్ లాగ్ Okay. ఫైల్. 4. దిస్ ఇస్ 4. ఈ 4 అనే కౌంట్ ఎలా వస్తుంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు లాజికల్ ప్రాసెసర్ ఇన్ మై కంప్యూటర్. హౌ కెన్ యూ సీ ఓపెన్ టాస్క్ మేనేజర్ మనం మాట్లాడుకున్నాం సిస్టమ్ కంప్యూటర్ బేసిక్స్ లో. సో హౌ కెన్ ఐ సీ లాజికల్ ప్రాసెసర్స్? గో టు పర్ఫార్మెన్స్, గో టు సిపియు. దిస్ ఈస్ ద లాజికల్ ప్రాసెసర్ కౌంట్. మీ కంప్యూటర్ లో ఎన్ని లాజికల్ ప్రాసెసర్స్ ఉంటే 1 2 3 4 ఎన్ని లాజికల్ ప్రాసెసర్స్ ఉంటే అన్ని TempDB ఫైల్స్ డేటా ఫైల్స్ క్రియేట్ అవుతాయి బై డిఫాల్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్సెప్షన్. డేటా ఫైల్స్ ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కోర్స్ ఇన్ యువర్ కంప్యూటర్. సో ప్రతి డేటా ఫైల్ ఒక్కొక్క డ్రైవ్ లో పెడితే ఇంకా అడ్వాంటేజ్, ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. TempDB కాన్ఫిగరేషన్ కరెక్ట్ గా చేయకపోతే మీకు స్లోనెస్ ఫేస్ చేస్తారు, డేటాబేస్ స్లోగా ఉంటుంది. TempDB ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫైన్. సో ఇన్ఫర్మేషన్, టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం ఈరోజు. సో టుమారో we will discuss about resource database. This is one type of system database, but you cannot find in SSMS. SSMS లో కనిపించదు, కానీ రిసోర్స్ డేటాబేస్ ఈజ్ ఏ సిస్టమ్ డేటాబేస్. సో టుమారో we will discuss system database and we'll jump into డేటా ఫైల్ ఆర్కిటెక్చర్. డేటా ఫైల్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, డేటా ఫైల్ లోపల ఏముంటాయి, అందులో ఏముంటాయి, ఎవ్రీథింగ్ we will discuss tomorrow. Let me stop from here.